వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ముంపుకు గురై నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవడం అందరి బాధ్యత అని గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ టి నరసింహారావు అన్నారు. గురువారం ఆర్కేపురంలోని అష్టలక్ష్మి దేవాలయం ప్రాంగణం నుండి వరద బాధిత ప్రజల కోసం నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే డీసీఎం వాహనంను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ నుండి దాదాపు 20 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు, బట్టలు, చిన్నారులకు ఆట వస్తువులను వరద బాధిత ప్రాంతాలకు అందించేందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. 1000 కిట్లను ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలలోని వరద ముప్పు బాధితులకు అందిస్తామని తెలిపారు. సమస్యల్లో ఉన్న వారికి తమ సంస్థ ద్వారా అండగా ఉండేందుకు ఎప్పుడూ ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మారం సతీష్, వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ కిరణ్, పాండురంగారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సుధాకర్, విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి రవీంద్ర కుమార్, ట్రెజరర్ ఉపేందర్, క్రేడాయి ఈసీ మెంబర్ మోరిశెట్టి శ్రీనివాస్, యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విక్రమ్, ప్రధాన కార్యదర్శి మేఘన, ట్రెజరర్ అక్షయ్, ఉపాధ్యక్షులు రతన్, వాసు, అభినవ్, మహేష్, సభ్యులు బద్రీనాథ్, రోహిల్, గౌరిశెట్టి శ్రీనివాస్, అయితే అంజయ్య, జగన్, సామాజిక సేవకులు చిలుక ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు గ్రేటర్ ఈస్ట్ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళందరం కూడా ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కోసం మహబూబాబాద్, డోర్నకల్కి మా తరఫున కాంట్రిబ్యూషన్స్ పంపిస్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారి కోఆర్డినేషన్తో అక్కడున్న బాధితులకు మాకు తోచిన సాయం టైంకి మా టీం అంతా వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వస్తారు. మా వంతు బాధ్యతగా సమాజంలో ఈ మంచి కార్యక్రమానికి పూనుకున్న మా టీం మెంబర్స్ అందరికీ, కష్టపడ్డ యూత్ వింగ్ అందరికి కూడా వీ వుడ్ కంగ్రాచులేట్. దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఈస్ టేకెన్ బై అవర్ యూత్ కింగ్ ఫస్ట్, యూత్ టీమ్ అంతా. ఐ విల్ కంగ్రాచులేట్ దేర్ టీమ్. ఫస్ట్ జాబ్ దే హ్యావ్ డన్ సక్సెస్ఫుల్లీ. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు అవకాశం వచ్చినప్పుడల్లా సమాజ సేవకు మేము ముందుంటామని మళ్ళీ చెప్తున్నాం. గిబా ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ నుంచి మొన్న జరిగిన ఫ్లడ్స్కి మేమందరం రియాక్ట్ అయ్యి ఒక 15 to 20 lakhs వర్త్ ఆఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి మహబూబాబాద్లో. 20 lakhs వర్త్ ఎలా అంటే ఒక ప్రతి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ, పప్పు, ఉప్పు, రైస్, ఒక ఫ్యామిలీకి 10 to 20 days వచ్చేటట్టు మేము ప్లాన్ చేసుకొని ఇస్తున్నామండి. దాంతోపాటు బెడ్షీట్స్, బ్లాంకెట్స్, లైక్ గ్లూకోన్-డి, బ్రష్, టూత్ బ్రష్, అంటే ప్రతి ఒక్కటి ఇస్తున్నాం. అన్ని కిట్ పిల్లల ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు వెళ్ళి బియ్యము, సరుకులే ఇస్తున్నారు. కానీ మేము అందరినీ దృష్టిలో పెట్టుకోం. లైక్ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి సంబంధించినవి మెడిసిన్స్ అని, ప్రతి బిస్కెట్స్ అని, గ్లూకోన్-డి, టవల్స్, ప్రతి ఒక్కటి మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా చేసి టీం అందరం, యాక్చువల్గా ఇది ఒక్కరి కృషి కాదండి, ఇట్స్ ఎ టీమ్ వర్క్. అందరం కలిపి చేసి ఇప్పుడే స్టార్ట్ అయింది. రేపు వెళ్ళి మేము మార్నింగ్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం అక్కడ. సో మాకు అక్కడ లోకల్ కలెక్టర్ సపోర్ట్ కూడా ఉంది. అక్కడ మనకు ఒక 1500 ఫ్యామిలీస్ మాకు డిస్ట్రిబ్యూట్ చేయమని ఒక 7 villages వచ్చాయి. సో ఆ 7 villages లో రేపు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున మా వంతు సాయం కోసం ఖమ్మం, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్స్లో హెల్ప్ చేయడానికి వెళ్తున్నాము. ఈరోజు అష్టలక్ష్మి టెంపుల్ సాక్షిగా మా కార్యక్రమం మొదలుపెట్టాము. రేపు అడిషనల్ కలెక్టర్ లెనిన్ టోపో గారు మాకు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ లిస్ట్ ఇచ్చారు. చాలామంది అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తాం అనుకుంటున్నారు, కానీ మేమేం చేస్తున్నామని అంటే అక్కడికి కావాల్సిన ఫ్యామిలీస్కి అవసరమైనవి ఏమున్నాయో తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళి ఇచ్చేసి వస్తాము. సో రేపు పొద్దున మేము 5 o'clock అలా స్టార్ట్ అయ్యి అక్కడ రేపు పొద్దున మొత్తం సప్లై చేసి వస్తాము.